ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కూటమి ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా చంద్రబాబుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా అంటే ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలి అని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా అంటే వేద పండితులు చెప్పిన దాని ప్రకారం కూడా ఇటు మంగళగిరి ప్రాంతం వైపు అటువైపే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రాంగణానికి కూడా వెతుకుతున్నట్లుగా తెలుస్తుంది. యాక్చువల్లీ అయితే 12వ తారీఖున ముహూర్తం బాగుంది అని చెప్పారు. 12 అంటే మరి ఎక్కువ రోజులు అయిపోతాయి అని చెప్పేసి 9వ తారీఖుకి మార్చడం జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించి అప్డేట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:53 పదవీ ప్రమాణం చేస్తారు అని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఇక 12న కూడా ఒక ముహూర్తాన్ని వారు సూచించారు, కానీ మరీ ఆలస్యం అవుతుంది అని టీడీపీ ముఖ్యులు వద్దనుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార స్థలంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మంగళగిరికి తూర్పు దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అని వాస్తు పండితులు సలహా ఇచ్చారు. ఆ దిశలో విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశాన్ని 7వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. ఇక బాబును శాసనసభలో తమ నేతగా ఎన్నుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ అందిస్తారు. ఆయన నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకోవైపు ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు 4వసారి కాబోతున్నారు. ఎన్టీఆర్ కూడా టీడీపీ తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా ఆయన ఇంతకాలం పదవిలో కొనసాగలేదు. ఆంధ్రప్రదేశ్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, మొత్తం కూడా ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని క్లీన్ స్వీప్ చేశారు. అసలు మొత్తం 8 ఉమ్మడి జిల్లాలో అయితే అక్కడ కూడా ఫ్యాన్ అసలు ఎగిరిన అవకాశం అయితే కనిపించలేదు. అండ్ అంతేకాకుండా ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయదుందుకు భోగించింది. దాదాపుగా 8 ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీ ఖాతా కూడా ఆ జిల్లాల్లో తెరవలేదు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 కూటమికి రాగా కేవలం 11 స్థానాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అప్పటి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూటమి గురించి, తెలుగుదేశం గురించి 23 స్థానాలకే దించేశారు మిమ్మల్ని అని చెప్పి ఎగతాళి చేయడంతో పాటు చంద్రబాబును కూడా చాలా ఎగతాళిగా మాట్లాడారు. అయితే ఇప్పుడు దేవుడు అంతకంటే పెద్ద స్క్రిప్ట్ రాశారు అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని నీచ స్థాయికి దిగజార్చారు అని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక దీంతో పాటు
ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా అటు ఉత్తరాంధ్ర గాని, కోస్తా గాని, లేకపోతే రాయలసీమ గాని ఈ మూడు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇచ్చారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది అని చెప్తున్న రాయలసీమలో కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చారు అక్కడ ప్రజానీకం. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా ప్రజలంతా కూడా ఒకే మాటలో ఉన్నారని, అరాచకాలు, వేధింపులు, అక్రమాలు వీటన్నిటికీ కూడా విసిగి వేతారిపోయిన జనం కూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయగలరు, ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధి దొరుకుతుంది అని భావించారో సరిగ్గా వాళ్ళకే పట్టం కట్టారు అనేది కూడా నిర్వివాదాంశం. ఈ మొత్తం గత రాత్రి 12 గంటల ప్రాంతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర CEO మొత్తం స్థానాలను ప్రకటించారు మెజార్టీలతో సహా. తెలుగుదేశం పార్టీకి మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 100% అంటే 21 స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూడా మెరుగైన ఫలితాలను సాధించాయి. ఇక దీంతో పాటు ఈ ఏపీ గెలిచింది, రాష్ట్ర ప్రజలు గెలిచారు అని చెప్పి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ గెలిచింది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడమే కాకుండా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, పునర్నిర్మించుకోవటానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇంతటి ఘన విజయం సాధించి పెట్టిన కార్యకర్తలకు, నేతలకు కూడా అభినందనలు తెలిపారు. దీంతో పాటు చీకటి రోజులు తొలగిపోయాయి, విజయం నా బాధ్యతను మరింత పెంచింది, కక్ష సాధించే చర్యలకి ఇది సమయం కాదు, 100% గెలిచిన పార్టీ మాదే అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక ఇది అసాధారణ తీర్పు అని చెప్పి కూడా ప్రధాని మోడీ ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంటుంది అని కూడా ట్వీట్ లో పేర్కొనటమే కాకుండా ఆ ఘన విజయాన్ని సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన ట్విట్టర్ లో అభినందించారు. అయితే నీలిమ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఉదయం 11:53 ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పారు. అయితే 12వ తేదీన ముహూర్తం బాగుందని చెప్పినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది అని చెప్పి తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ భేటీకి ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తున్నారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కూడా అంటే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మళ్లీ హస్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షంగా ఇప్పుడు తెలుగుదేశం ఆవిర్భవించింది. అందువలన లోక్సభలో బీజేపీకి మెజార్టీ దక్కకపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. దాదాపుగా తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తే 16 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాలను కూడా దక్కించుకుంది. ఈ కేంద్ర కేబినెట్ లో కూడా టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉంది అని మాత్రం అందరూ చెబుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గాని, ఆ పార్టీ నేతలు గాని ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు అని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు కూటమి క్లీన్ స్వీప్ తో ఆంధ్రప్రదేశ్ లో నిన్నంతా కూడా విజయోత్సవాలు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు వైసీపీ పాలనలో వేధించబడిన వర్గాలన్నీ కూడా తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురై అసలు కూటమి గెలుస్తుందా లేదా అనే అనుమానాలు మన కొన్ని సర్వేలతో రావడంతో నిన్న మొదటి రౌండ్ లోనే తెలుగుదేశం విజయదుందుకు ముగించడంతో ప్రజలు రిలీఫ్ ఫీల్ అయ్యారు. రోడ్డు మీదకి వచ్చి ఆనందాతిరేకాలు వ్యక్తం చేశారు, విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విజయోత్సవ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం, అదేవిధంగా సింగిల్ డిజిట్ కి ఎందుకు పరిమితం కాలేదని కొంతమంది తెలుగుదేశం నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం 11 స్థానాలతోనే ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గెలిచిన 11 స్థానాల్లో కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్ళందరికీ కూడా 2-3 వేల మెజార్టీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి వైపుని గెలిచిన అభ్యర్థులందరూ కూడా వేల మెజారిటీ, దాదాపుగా 10,000 పైన మెజారిటీ అందరూ కూడా గెలుపొందారు. అటు జనసేన గాని, ఇటు బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ 3 పార్టీల నేతలు కూడా వేల మెజార్టీతో గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ లో 39 సంవత్సరాల తరువాత మంగళగిరిలో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో రాష్ట్ర ప్రజలను ఆయన హక్కును చేర్చుకున్నారు అని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. 1983-85 సంవత్సరాల్లో మాజీ మంత్రి దివంగత ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయలేదు. 39 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో నారా లోకేష్ సుమారు 93,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.